హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. మరొక అందమైన ముగ్గుతోటి మీ ముందుకు వచ్చేసాను. చూశారు కదా, ముందు ముగ్గు అలాగుంటుంది కదా. ఓకేనండి, 11 చుక్కలు 6 వచ్చే వరకు మధ్య చుక్క అనమాట. ఒకసారి చెప్తున్నాను, 11 చుక్కలు 6 వచ్చే వరకు మధ్య చుక్క అనమాట. ఈ ముగ్గు కూడా చాలా చక్కగా వేసిందండి మా సుజాత. మేము సుజీ అంటాము. చూశారు కదా, ఎప్పటిలాగే నేను దాని దగ్గరికి వెళ్ళడము, వీడియో తీసుకోవడము, మీకు అప్లోడ్ చేయడము, మీరు చూడడం అనమాట. చూడండి, మళ్ళీ కౌంటింగ్ మిస్ అయినట్టుందని చెప్పి మళ్ళీ ఒకసారి అది లెక్క వేసుకుంటుంది ముగ్గుని. సరేనండి, ఇక కౌంటింగ్ అంతా వచ్చేసింది. ఇంక ముగ్గు అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. మధ్యలో ఫ్లవర్ నుంచి స్టార్ట్ చేసిందండి ముగ్గు. ఓకేనండి, ముగ్గు మాత్రం చాలా బాగుంటుంది. ఇదేనండి, ముగ్గులు సింపుల్గా అయితే అలా ఉంటుంది. దానికి డెకరేషన్ చేయాలండి. డెకరేషన్ చేస్తేనే ఆ ముగ్గుకి అందం అనేది వస్తుంది కదా. అంతే కదండి, మనము శారీ బ్లౌజ్ తెచ్చుకుంటాము. ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా మనము డిజైన్ వేయించుకుంటేనే కదా మన శారీ లుక్ కానీ జ్యువెలరీ కానీ ఎలివేట్ ఎట్లాగ అవుతుందో మనం అందంగా ఎలా కనపడతాము. అలాగే ముగ్గుకి అలాగే వేయాలన్నమాట. ఈసారి ముగ్గు అది ముందుగానే ప్రిపేర్ అవ్వలేదన్నమాట. అందుకని బుక్లో చూసి ముగ్గేస్తుంది. ఏం కాదులేండి, ఎట్లాగన్నా వేయాల్సిందే కాబట్టి వేసేస్తుంది. చూడండి, ముగ్గును చక్కగా వేస్తుందండి మొత్తానికి. సరేనండి, ఇదేనండి ఈరోజు మా ముగ్గు వీడియో అనమాట. మరొక అందమైన మంచి ముగ్గుతోటి మళ్ళీ రేపు యాజ్ యూజువల్గా కలుస్తాను. సరేనండి, ఇంకేంటి సంగతులు. మేము ఈరోజు ఏం జరిగిందంటేనండి, ఈరోజు మార్కెట్కి వెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే, అక్కడ 2 కోతి పిల్లలు చూసామన్నమాట. కోతి పిల్లలు చాలా చిన్నగా ఉన్నాయి. కాకపోతే అంత చిన్న కోతి పిల్లల్ని ఎందుకు తెచ్చారు అనేది అయితే అర్థం కాలేదు. కానీ వాటిని చూస్తే చాలా జాలేసిందండి. సరేనండి, అవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మనం ముగ్గులోకి వచ్చేద్దాం. చూడండి, ఆ ముగ్గుకి ఎంత చక్కగా డెకరేషన్ చేస్తూ ఉంటుందో దాని ఓపికకి ఉండలేకపోతున్నానండి. ఒక్కసారి ఇంక ముగ్గు ఒకటి వేసేసాను, అబ్బాయి నాకు అవసరం లేదు బుక్ అని. అది బుక్ని పక్కన పెట్టేసింది. సరేనండి, ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనండి, మేము పండగ పిండి వంటల్లో చక్రాలు చేసేసామండి. నెక్స్ట్ రేపో ఎల్లుండో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చేస్తాను. అప్పుడు చేసేటప్పుడు కూడా మీకు లైవ్ పెడతానండి. తప్పకుండా వీడియోస్ ఎలాగైతే చూస్తున్నారు లైవ్స్ కూడా రండి. లైవ్లోకి వచ్చి లైక్ చేసి ఎలా ఉందని ఒపీనియన్ చెప్పొచ్చు. లేకపోతే లైవ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది కదా, ఆ వీడియోనన్నా చూసినప్పుడు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియో సజెషన్లోకి వెళ్తుందనమాట. అందుకని ఇక పండగలకి ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోయి ఉంటారు కాబట్టి మేము మా అత్తయ్య గారు ఊరు వెళ్ళాలనుకుంటున్నాం. కాకపోతే అది ఎట్లాగనేది ఏంటనే తను మా హస్బెండ్ వచ్చిన తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. సరేనండి, ఇంకేంటండి సంగతులు. కొత్త సంవత్సరం అయితే స్టార్టింగ్ రోజు అయితే చాలా బాగానే ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక యాజ్ యూజువల్గా మంచు మాత్రం బాగా పడుతుందండి. పండగ రోజు దాకా పడుతుంది కదా ఎప్పటిలాగే. ఆ మంచులోనే కదా మనం భోగి మంటలు కాచుకోవాల్సింది. భోగి మంటలు చలి కాచుకోవాల్సింది అని అంటారు కదా. సరేనండి, ఇదేనండి ఈరోజు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాయిస్ లేకుండా కొంచెం చూడండి. మ్యూజిక్ అనేది అప్లోడ్ చేస్తాను, బట్ మ్యూజిక్ అనేది ఒక్కొక్కసారి రావట్లేదండి. ఒకసారి ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి కూడా ఫోన్ సపోర్టింగ్ చేయటం లేదు. అవన్నీ రిపేర్ చేసుకొని మంచిగా మళ్ళీ మీ ముందుకు వస్తాను. మర్చిపోయాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మానస కోటి. సరేనండి, ఉంటాను. ఇంక నుంచి ఈ వీడియోని మీరు చూసేసేయండి. డిజైన్ మాత్రం అయితే ఇది చాలా అంటే చాలా బాగా వేస్తుంది కదా. ఇంటి ముందు ముగ్గులు అందంగా ఉంటే ఆ ఇల్లు ఇంకెంత అందంగా ఉంటుందో అని అంటారు కదా. ఇంటి ముందు ముగ్గులు ఇల్లు చూడు ఇల్లాలను చూడు అంటారు కదా, అలాగేనమాట. ఇది ముగ్గును చూసి ఇంకా దాని ఇల్లు చూడాల్సిన అవసరం లేదు. ఇల్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి దాన్ని అడిగి దాని ఇల్లు హోమ్ టూర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఒకసారి ముగ్గును కూడా మళ్ళీ పూర్తయ్యాక మీరు ఒకసారి చూడండి.